అంటే ఓకే అర్థమయ్యేట్టుగా నేను చెప్తా. బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయా మా అందరి దగ్గర? ఉన్నాయి. ఎస్ఐజి గ్రూప్ లో ఉన్నారు, అందరూ ఉన్నారు. క్రాప్ లోన్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పంట రుణం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ అందరూ తీసుకున్నారు. పంట రుణం అందరూ తీసుకున్నారు, అవునా? ఇప్పుడు రుణమాఫీ ఎంతమందికి వచ్చింది? 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి ఎంతమందికి వచ్చింది? వచ్చింది. వచ్చిన వాళ్ళు సరే, రాని వాళ్ళకి ఎట్లుంటది? అరే ఆడికి వచ్చింది నాకు రాలేదు, మా ఇద్దరు ఒకటి ఎందుకు ఆలోచిస్తారు కదా. ఇలాంటి విషయంలో ఈ విషయంలో ఫ్రాడ్ ఒకటి అవుతుంది. ఆర్థిక అక్షరాస్యత ప్రోగ్రామ్ ఎందుకో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. మీకు ఎందుకు బ్యాంక్ అకౌంట్ ఉంది సార్, అన్ని డాక్యుమెంట్స్ ఇస్తారు సార్ అంటే ఓకే, అది సరే. కానీ ఆర్థిక అక్షరాస్యత ప్రోగ్రామ్ అనేది ఎందుకు అవసరం నేను చెప్తా. కొంతమందికి రుణమాఫీ వచ్చిందని, కొంతమందికి రాలేదు. రుణమాఫీ రాలేదు. ఆ రుణమాఫీ రాకపోతే ఎవడో ఎక్కడి నుంచో ఎవడో ప్రాసెసర్ ఒకడు ఉంటాడు, వాడు ఫోన్ చేస్తాడు, అమ్మా మీ అకౌంట్ రుణమాఫీ అమౌంట్ వచ్చింది, ఓటీపీ చెప్పు నాకు. ఓటీపీ చెప్తే మీ అకౌంట్ రుణమాఫీ అమౌంట్ మీ అకౌంట్ లో వేస్తా, నాకు ఓటీపీ చెప్పు అంటాడు. మీరేమంటారు? అరే నాకు రుణమాఫీ వచ్చింది, నాకు ఓటీపీ చెప్తా అని చెప్పేస్తారు. చెప్పినప్పుడు ఏమైందమ్మా, మీ అకౌంట్ లో ఉన్న పైసల్ని విత్డ్రా చేసి వెళ్ళిపోతాడు వాడు. సో ఓటీపీలు కానీ, మీ ఆధార్ నంబర్లు కానీ, పాన్ కార్డ్ నంబర్లు కానీ, ఫోన్ లో ఏవి వచ్చినా ఫోన్ చేసి నీకు ఇంత అమౌంట్ వేస్తా నీ అకౌంట్ లో, అమౌంట్ వస్తుంది అని చెప్పి మీకు చేస్తే దయచేసి అట్లాంటి ఓటీపీలు ఎవరికి చెప్పకూడదు. అర్థమైందా అమ్మా? బ్రాంచ్ మేనేజర్ కూడా ఫోన్ చేశారు, బ్రాంచ్ మేనేజర్ అమ్మా మీరేమనుకుంటారు, అరే బ్రాంచ్ మేనేజర్ నాకు నేను ఓటీపీ చెప్తా అనుకుంటారు. కానీ బ్రాంచ్ మేనేజర్ తెలియదు మనకి. బ్రాంచ్ మేనేజర్ కూడా మీ ముందు కనిపిస్తూ ఉంటేనే ఆయనకు కానీ ఎవరికి కానీ మీరు ఓటీపీ చెప్పాలా. వాళ్ళ కాకుండా ఎవరో ఫోన్ చేసి నేను ఓటీపీ చెప్తా అన్నారంటే మీ అకౌంట్ లో అమౌంట్ ఎంతైతే ఉందో అంత అమౌంట్ వెళ్ళిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి, ముఖ్య ఉద్దేశం అదే. ఇప్పుడు రీకేవైసీ అన్నారు. రీకేవైసీ